పేరుకు తెలుగు నటుడు అయినా కూడా బాలీవుడ్లోనే ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు హర్షవర్ధన్ రాణే. అక్కడే వరుస అవకాశాలు కూడా వస్తున్నాయి ఈ కుర్ర హీరోకు. తెలుగులో కనీసం పట్టించుకోవడం లేదు. ఇక్కడ అవును ఫిదా లాంటి సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ హర్షను పట్టించుకోవడం లేదు. దాంతో బాలీవుడ్ వెళ్లి అక్కడే సెటిల్ అయిపోతున్నాడు. ఇప్పటికే అక్కడ ఈయన సనం తేరీ కసం లాంటి సినిమాలు చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా హర్షవర్ధన్ రాణేకు గుర్తింపు అయితే వచ్చింది. ఇప్పుడు అక్కడ సినిమాలతో పాటు అలవాట్లు కూడా చాలా త్వరగా అలవర్చుకున్నాడు హర్ష. ఈయన ఖడ్గం ఫేమ్ కిమ్ శర్మతో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. ముసుగు వేయొద్దు మనసు మీద అంటూ రచ్చ చేసింది అప్పట్లో ఈ భామ. ఆ తర్వాత మగధీరాలో చరణ్తో ఐటమ్ సాంగ్ చేసింది కిమ్. అప్పట్లో యువరాజ్ సింగ్ లవర్గా బాగా క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. కొన్ని రోజుల నుంచి కిమ్ రాణే ఇద్దరూ కలిసి కనిపిస్తున్నారు. ముంబై కథనాల ప్రకారం ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని తెలుస్తుంది. పైగా ఈ విషయం గురించి హర్షవర్ధన్ ఓపెన్ అయ్యాడు కూడా. కిమ్ శర్మతో తాను రిలేషన్లో ఉన్నట్టు ఒప్పుకున్నాడు కూడా. 2010లో ఒక వ్యాపారవేత్తను పెళ్లాడిన కిమ్ శర్మ మనస్పర్ధలు రావడంతో అతని నుండి విడిపోయి దూరంగా ఉంటుంది. ఇప్పుడు హర్షతో ఉంటుంది. మొత్తానికి మగధీర ముద్దుగుమ్మతో బాగానే సెటిల్ అయిపోయాడు ఈ హీరో. సినిమాలపై ఇష్టంతో టీనేజ్లోనే ఇంటి నుంచి పారిపోయి బయటకు వచ్చి నానా కష్టాలు పడ్డ హర్షవర్ధన్ మొదట్లో ఎస్టీడీ బూత్లో సైబర్ కేఫ్లోనూ పనిచేశాడు. తన జీవితం తెరచిన పుస్తకం అని, కానీ కిమ్కి ఇవన్నీ బాహాటంగా మాట్లాడడం ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నటుడిగా స్థిరపడ్డ తనకు అందరి అభిప్రాయాలను గౌరవించడం అలవాటని, అందుకే నేను ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు అంటూ వివరించాడు. తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను అని, నాలాగే కిమ్ కూడా ఒకానొక సమయంలో అనేక చేదు అనుభవాలను చూసిందని, అందుకే మా మనసులు దగ్గరయ్యాయి అన్నాడు. త్వరలోనే మంచి వార్తతో మీ ముందుకు వస్తామని, అప్పటి వరకు వేచి చూడాలని చెప్పాడు. ఇటీవల తన సోషల్ మీడియాలో హర్షవర్ధన్తో ఉన్న ఫోటో పోస్టు చేసి కిమ్ సైతం వారి మధ్య ఉన్న ప్రేమ విషయాన్ని ఖరారు చేసింది.